బాగున్నారండి. నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను, సజీవ లెక్కలో భద్రపరచబడి ఉన్నాను. యేసయ్య సన్నిధిలో మీరందరూ కూడా సజీవ లెక్కలో భద్రపరిచి ఉన్న వాళ్ళే నా వీడియో చూస్తారు. ఆ విషయం నాకు తెలుసు. దేవుడు ఈరోజు మనందరినీ దర్శించుగాక, ఆయన రెక్కల కింద భద్రపరచుగాక. మనము క్షేమంగా, మన కుటుంబాలు క్షేమంగా ఉన్నందుకు ఆయనకే ముందుగా ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిద్దాం ఫ్రెండ్స్. ఆయన మనకు బ్రతికే అవకాశం ఈరోజు ఇచ్చాడు కదా, కాబట్టి ఎంతైనా మనం స్తుతించాలి, ఆయనను కనపరచాలి. సరే ఫ్రెండ్స్, మరి ఈరోజు మొదటిగా అందరికీ షాలోమ్. భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షాలోమ్. దేవుడు మనందరికీ సమాధానము కలగజేయనుగాక. ఆయన కృప నిత్యము మనతో ఉంచునుగాక. ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యమును యేసయ్య కలగజేయనుగాక. క్షేమంగా భద్రపరచబడునుగాక. ఓకే, వాగ్దానం చదువుతానండి. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. మళ్ళీ చదువుతున్నానండి. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్, మంచి వాగ్దానం చదువుకున్నాం కదా. ఇది నా వాగ్దానం అండి. మరి మీతో ప్రభు ఈరోజు మాట్లాడబోతున్న వాగ్దానం మీకు తెలుసుకోవాలంటే మరి మీరు కూడా వాగ్దానం చదివి విశ్వసించండి. ప్రభువుకు మహిమని పరచండి, మహిమ పరచండి ప్రభువుని. ఓకేనా. మరి భారతీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ యేసయ్య దర్శించునుగాక, ఆయన రెక్కల కింద భద్రపరచునుగాక. వీడియో ఎండింగ్ వరకు చూసే మనసును, శాంతమును యేసయ్య మీ అందరికీ ఇచ్చునుగాక అండి. ఈ వీడియో ఎప్పుడు ఏ టైంలో ఎవరికి చేరుతుందో తెలియదు, ఎవరు చూసే అవకాశాన్ని ప్రభువు ఇస్తాడో తెలియదు. కానీ ప్రభువు అందరినీ దర్శించాలని, అందరితో మాట్లాడాలని అయితే నేను మనస్ఫూర్తిగా నా హృదయ వాంఛతో వీడియో చేస్తున్నా. కాబట్టి యేసయ్య మరి చూసిన కొద్ది మందినైనా వాళ్ళ హృదయాన్ని కదిలించాలని ఆశ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే, నా వీడియోస్ నచ్చినట్లయితే, నా ప్రేయర్ టాపిక్స్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వస్తున్న డౌట్లపై నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఫీలింగ్స్పై కామెంట్ చేయండి. సో ఈరోజు బర్త్డేస్ కానీ, సెలబ్రేషన్స్ కానీ, వెకేషన్స్ కానీ చేసుకుంటాం. ఈరోజు మండే అండి, వీక్ స్టార్ట్ అవుతుంది మనకు. మరి ఈ రోజు నుంచి సాటర్డే వరకు, సండే వరకు మనం మంచిగా క్షేమంగా ఈ వారం అంతా భద్రపరచబడాలి కదా, మన కుటుంబాలు మనము భద్రపరచబడాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం మనం. ఓకేనా, ప్రార్థన చేద్దామండి. మరి కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళు, ఈరోజు నుంచి నూతనమైన పనులకు వెళ్ళే వాళ్ళు, బిజినెస్కి వెళ్ళే వాళ్ళు, గృహాలు నిర్మించుకునే వాళ్ళు, గృహాలు కట్టుకునే వాళ్ళు, గృహప్రవేశం, కొత్త శుభకార్యములు చేసుకునే వాళ్ళు, ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడైనా మంచిగా ఫస్ట్ స్టార్ట్ చేసేవి. కానీ మళ్ళా ఏదైనా పని తలంచి స్టార్ట్ చేసేవాళ్ళు మానవులు కదా ఫ్రెండ్స్. మరి జంతువులకు అవకాశం ఇవ్వలేదు యేసయ్య. మరి మనకు మనుషులకు ప్రతి అవకాశాన్ని ఇచ్చింది యేసయ్య. ఈ చెట్లు చూసిరా, పక్షులకు, వీటెవ్వరికి ఇవ్వలేదు. కానీ మంచి పనులు స్టార్ట్ చేసుకునేటప్పుడు ఆయనను మహిమపరిచే ఘనతను, మంచి పనులు కానీ, అంటే మన కుటుంబానికి సంబంధించిన పనులు, ఏదైనా పనిని స్టార్ట్ చేసేటప్పుడు, పని అంటే మీన్స్ మంచి కార్యములు, మంచి అని కాదు, ఇప్పుడు ఏదైనా బిజినెస్ కానీ, మన తిండి కొరకు, లేకుంటే మనల్ని గుర్తించాలి, మన వర్క్ని గుర్తించాలని మనం స్టార్ట్ చేస్తుంటాం కదా. ఫస్ట్ హిందువుకైనా, ముస్లింకైనా, క్రిస్టియన్కైనా, ఇంకా భారతదేశం అనే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా ఫస్ట్ ఒక పనిని తలంచాలి అన్నప్పుడు, చేయాలి అన్నప్పుడు మనిషికి ఏం గుర్తొస్తుంది? తన ఇష్టమైన, తను బిలీవ్ అయ్యే దైవాన్ని గుర్తు చేసుకుంటారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా. మరి అలాగన కాబట్టి నేను ప్రతిరోజు మీకు చెప్తుంటాను. మరి ఇష్టదైవాన్ని అయితే కంపల్సరీ గుర్తు చేసుకుంటారు. అయ్యక్క ఇచ్చిన మురళీ సార్కి ఇచ్చిన
అక్క లేదు పోయేసరికి, అక్కకి ఇవ్వండి సార్ అని ఇచ్చిన. తీసుకోరు, మొన్ననే ఇచ్చిన, ఇవ్వాలిగా మొన్న పోయే రోజు ఇచ్చిన ఇచ్చిన సరే. సారీ ఫ్రెండ్స్, నేను డ్యూటీలో ఉన్నా కదా కాబట్టి డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. యేసయ్య మరి ఓర్చుకునే భావాన్ని మీకు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఈరోజు ప్రేయర్ టాపిక్ చెప్తాను. మరి ప్రేయర్ టాపిక్ ఏంటంటే మన యుద్ధం గురించి, మన సింధూరు యుద్ధం గురించి, మన దేశపు యుద్ధం గురించి మాట్లాడుకున్నాం కదా మొన్న. అసలు మాట్లాడాను కానీ నాకు చాలా డౌట్స్ వచ్చినాయి, నాలో నాకే డౌట్స్ వచ్చినాయి. మరి ఈ డౌట్స్ను మరి యేసయ్య తీర్చాలి. ఇప్పుడు వాళ్ళు మన పైన యుద్ధం చేసి వెళ్ళిర్రు అంటే ప్రకృతిని ఏం చేసిర్రు, పొల్యూట్ చేసిర్రు. ఇప్పుడు మనం కూడా అదే ఏం చేసినాం, ప్రకృతిని పొల్యూట్ చేసినాం. ఇప్పుడు దానివల్ల ఎవరు నష్టపోతారు? మనందరికీ తెలుసు ఎవరు నష్టపోతారు, మనుషులే. ఇప్పుడు మన దేశం ఏదైనా కానీ నష్టపోయేది ఎవరు? ప్రాణులు. ఇప్పుడు మనుషులు, ఆ దేశంలో మనుషులైనా ఈ దేశంలో మనుషులైన, జంతువులైన, జీవరాశి మొత్తం నష్టపోతుంది. ఇప్పుడు మన భూమి ఆల్రెడీ చాలా పొల్యూట్ అయింది. ఆకాశం పొల్యూట్ అయింది, నేచర్ పొల్యూట్ అయింది, ఇవన్నీ మనకు తెలుసు కదా. మరి ఇప్పుడు మన ప్రాణరక్షణ కోసమేమో యుద్ధాలు చేస్తున్నారు ప్రపంచం అంతటా కూడా. ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి నాకు తెలియదు, కానీ యుద్ధంలో అయితే జరుగుతున్నాయి, వార్స్ అనేటివి జరుగుతున్నాయి. ఇదంతా మరి ప్రభు రాకడకని మన క్రైస్తవులకు తెలుసు, తెలియని వాళ్ళకు కూడా ఉన్నారు. ప్రభు రాకడకనేసి క్రైస్తవులకు తెలుసు, మరి ఇతరులకు కూడా వారి వారి గ్రంథాల్లో ప్రభు ఇచ్చిన జ్ఞానంతో వాళ్ళు లిఖించబడి ఉంది వారి వారి గ్రంథాల్లో కదా. మరి ఇప్పుడు ప్రకృతి నాశనం అయితే మనుషులు మనమే నాశనం అవుతాం కదా. మరి దీనికి తగిన జ్ఞానాన్ని వేసేయం మరి మనకు మనుషుల్లో ఎవరికైనా ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఇలాంటి ఈ ప్రేయర్ టాపిక్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈ ప్రేయర్ టాపిక్ తీసుకొని మనము ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. మరి ఎందుకంటే మనం యుద్ధం ఎక్కడ జరిగినా మన ప్రకృతి అయితే నాశనం అవుతుంది కదా. మన దుబాయ్లో ఏమైంది ఫ్రెండ్స్, ఆకాశంలో ఏదో విడుదల చేసినందుకు అక్కడ మొత్తము ఎట్లా సునామీ వచ్చింది, వర్షంతో ముచ్చెత్తింది కదా, మొత్తం మునిగిపోయింది కదా. కాబట్టి ప్రకృతి అనేది ఎంత మనకు ప్రకృతి పైన ఎంత మనకు ప్రెషర్ ఇస్తున్నాడో మనందరికి తెలిసిందే. కాబట్టి ఇది నేచర్ పట్ల మనం ప్రేయర్ చేద్దాము. ఇట్లా యుద్ధాలు జరగడం కాదు, మరి మనుషులపై ప్రాణరక్షణ కోసం ఇంకేదైనా మరి మనకు జ్ఞానాన్ని వేసే ఇవ్వాలని మనం కోరుకుందాము. ఈరోజు మన ప్రేయర్ టాపిక్ ఇదే అండి. నచ్చినట్లయితే, నచ్చపోయినట్లయితే కామెంట్ చేసి చెప్పండి. భారతీ ఛానల్ చూస్తూనే ఉండండి. మంచి జ్ఞానంలో మంచి కాన్సెప్ట్లు వేసే నాకు ఇవ్వాలనేసి మరి అందరం కూడా ప్రే చేయాలి. ప్రతి విషయం గురించి చూస్తూనే ఉండండి. మీకు నచ్చినట్లయితే ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ అండి, గాడ్ బ్లెస్ యూ. ప్రేయర్ టాపిక్ మర్చిపోవద్దు. మరి వారి గురించి మనం ఒక డెసిషన్ మనకి ఇవ్వాలి వేసేయనేసి కోరుకుందాము. బాయ్.